ఇమాంపేటలోని రెసిడెన్షియల్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఫ్యాన్ కి ఉరి వేసుకోవడం గమనించి వెంటనే కాపాడే ప్రయత్నం చేశామని, ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థిని చనిపోయిందని వార్డెన్ చెబుతున్నారు. అయితే తమ కూతురిది ఆత్మహత్య కాదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే యాదాద్రి జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే తాజాగా సూర్యాపేటలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. వసతి గృహాల్లో సౌకర్యాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరుగుతోంది. స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఆ ఫేర్వెల్ పార్టీ అయిపోయిన తర్వాత లాస్ట్కి అమ్మాయి డార్మెటరీకి వెళ్ళింది. ఆమె వెనుక కూడా ఇంకా ముగ్గురు పిల్లలు వెళ్ళి, మేము కూడా అందరం ఫేర్వెల్ పార్టీలోనే ఉన్నాం. అమ్మాయి కూడా ఎప్పుడు అసలు ఎట్లాంటి మిస్గ్రేడ్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. అమ్మాయి నుంచి మేము ఏమీ చూడలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇద్దరు పిల్లలు ముందు వెళ్ళి చూసి మేడం ఇట్లా జరిగింది అని ఊరికొచ్చి చెప్పగానే మేము వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అమ్మాయి కొంచెం స్పృహతోటే ఉంది. వెంటనే దింపి చేతులు కాళ్ళు అవన్నీ కూర్చి 108 కాల్ చేసాము. 108 కూడా వచ్చింది. వెంటనే ఒక 10 నిమిషాల్లో వచ్చేసింది. ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చనిపోయిందని చెప్పారు. అక్కడ కూడా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు. హార్ట్ అవన్నీ చూసిన తర్వాత అది మాకు మేము చాలా బాధాకరంగా ఉంది సార్. మా టీచర్స్ కానీ మేము కానీ ఎప్పుడు ఎన్నడూ ఏం పిల్లల్ని ఇబ్బంది పెట్టింది లేదు సార్. అటువంటిది అయితే లేకుండా చదువుతుంది సార్. మరి అసలు మేము ఇట్లా జరిగిద్దని అసలు ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేదు. నా బిడ్డ పేరు దగ్గుబాటి వైష్ణవి. నా బిడ్డకు ఈరోజు టెర్రస్ పార్టీ ఉందని చెప్పి నా బిడ్డ డ్రెస్సులు, బట్టలు, పువ్వులు, తనకు సంబంధించిన వస్తువులు తీసుకురామని చెప్తే ఉదయం 7 గంటలకు నేను అక్కడ ఉన్నా. నా పాపతో మాట్లాడుకున్నా, డబ్బులు ఇచ్చిన, డ్రెస్సులు ఇచ్చిన, అన్నీ చేసి చూసిన సంతోషంగా ఉంది. నా బిడ్డ సంతోషంగా ఉన్న సాగనింపి నేను ఇంటికి వచ్చిన 7:30 వరకు. 7:30కి బయటకు వెళ్ళినా. ఇంటికి వచ్చిన నేను ఇంటికి వచ్చిన తర్వాత 10 నిమిషాల దాకా 2 గంటలకు నాకు వీడియో కాల్ నా బిడ్డ నా భార్యకి ఫోన్ చేసింది. వీడియో కాల్లో సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నది. తిన్నావా మమ్మీ అని అడిగిన తర్వాత తినలే డాడీ, పోయి తింటా, ఏం కూర రా మమ్మీ అని అడిగితే బిర్యానీ చేసి డాడీ అని చెప్పింది. తిను నాన్న, కడుపు నుండి తిని మంచిగా ఉంటాను నాన్న, మంచిగా ఎంజాయ్ చేసుకోరా అని చెప్పి నేను నా బిడ్డకు సరే డాడీ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాకు ఇక ఫోను రాలేదు, ఏది రాలేదు. నైట్ 9:57 నా బిడ్డకు వాళ్ళ హౌస్ మేడం నాకు ఫోన్ చేసి నీ బిడ్డకు ఒంట్లో బాగలేదు, ఏరియా హాస్పిటల్ తీసుకుంటున్నారు అమ్మని చెప్పింది. మేడం ఫోన్ చేస్తే వస్తున్నా మేడం అని చెప్పి 10 నిమిషాలని ఏరియా హాస్పిటల్ రమ్మని చెప్పారు. పాత బస్ స్టాండ్కి వచ్చే వరకు మళ్ళీ వాళ్ళ మేడం, ప్రిన్సిపాల్ మేడం నాకు ఫోన్ చేసి నీ బిడ్డకు సీరియస్గా ఉంది రాండి ఏరియా హాస్పిటల్కి అన్నది. నేను వచ్చినాక 10 నిమిషాలు మేడం చేస్తే వచ్చినాక ఆ తర్వాత నా బిడ్డని నేను దోలాడితే నా బిడ్డ బెడ్ మీద లేదు, ఎంత నుంచో వార్డులో లేదు, చనిపోయి దాని మీద పడేస్తారు కదా, రేకుల మీద పడేసినట్టు పడేసి సైడ్ గుడ్డ కప్పి పెట్టినారు. నా బిడ్డని పోయి నేను చూసుకుంటే చల్లిగా బయట చలి చెమట అయిపోయి గుడ్డలాగా అసలు చలిలాగా ఉంది, మనిషి లేకుండా చనిపోయి ఉన్నది. ఉరి పెట్టుకున్న నా బిడ్డ అయితే ఒక నాలుక బయటకు వెళ్ళాలి, లేకపోతే కళ్ళున్నా లావు కావాలి. అవి ఏవి లేవు. నా బిడ్డకు గొంతు కాటు తప్ప ఏది లేదు. ఉరి పెట్టుకున్న కాటు తప్ప ఏం లేదు. ఇమాంపేటలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో శనివారం ఇంటర్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ జరిగింది. సాయంత్రం జరిగిన ఈ పార్టీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని వైష్ణవి ఉత్సాహంగా పాల్గొందని వార్డెన్ చెప్పారు. వైష్ణవి మిగతా విద్యార్థులతోనూ బాగానే ఉండేదని, ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. పార్టీలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ పంచుతూ ఉండగా వైష్ణవి తన గదికి వెళ్లిపోయిందని, ఫ్యాన్ కి ఉరి వేసుకోవడం చూసి మిగతా విద్యార్థినులు వచ్చి చెప్పారన్నారు. దీంతో వెంటనే వెళ్లి వైష్ణవిని కిందికి దించామని, వైష్ణవి అప్పటికే ప్రాణాలతో ఉందని అన్నారు. 108కి ఫోన్ చేసి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. వైష్ణవిని పరిశీలించిన ఏరియా ఆసుపత్రి వైద్యులు మార్గ మధ్యంలోనే చనిపోయిందని ప్రకటించారని వార్డెన్ తెలిపారు. నిన్న మధ్యాహ్నం వీడియో కాల్ మాట్లాడింది నా బిడ్డ. నిన్న సాయంత్రం 4:30 గంట మనుషులతో వీడియో కాల్ మాట్లాడింది. సాయంత్రం నైట్ 10కి 5 నిమిషాలకు 10కి నాకు ఫోన్ చేసింది మేడం. మా ఆయన సెల్లు చేసి మాట్లాడి, నేను హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నా మేడం, మీరు వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ అయినా అన్నది. అయితే వాళ్ళ మమ్మీని మేడం